హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు SSSvini&Vanshika కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటర్ లిక్విడ్ 1 స్పూన్ అంటే 1 స్పూన్ తీసుకొని దానిలో వెనిగర్ ఉంటుంది కానీ వెనిగర్ని కొరకు 2 స్పూన్స్ వేసుకోండి. ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది, బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి. తర్వాత దీనిలో కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉంటాయండి. మీరు ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. దానిలో కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ఈ బాటిల్లో పోసేసుకొని దీనికి హోల్స్ పెట్టుకొని దేనికి యూజ్ చేస్తాం అనుకుంటున్నారా చెప్తాను చూడండి. గ్యాస్ స్టవ్ మనం ప్రతిసారి వాటర్ వేసి క్లీన్ చేసే దానికంటే కూడా ఇలా ఒకసారి లిక్విడ్ తయారు చేసుకొని క్లీన్ చేసుకోండి. మీకు నీట్గా క్లియర్ అయిపోతుంది. ఎలాంటి మురికి ఉండదు, అలాగే షైనింగ్ కూడా వినిపిస్తుంది. అలానే దీన్ని ఒక్క గ్యాస్ స్టవ్ క్లీనింగ్కే కదండి, షింకు, వాష్ బేసిన్, బ్యాక్ సైడ్ టైల్స్, అలాగే చిమ్నీని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మీరే షైనింగ్ సూపర్గా ఉంటుందండి. ఒకసారి దానిపైన వేసుకున్న తర్వాత డస్ట్ ఉంటుంది కదా, డస్ట్తో నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు వెనిగర్ మరకలు ఎక్కడైనా ఉండి అంటే వాటర్తో అలా ఉంచేసి ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసారంటే వెనిగర్ మరకలు కూడా లేకుండా ఉంటాయి. ముందు ఎలా ఉందో గ్యాస్ స్టవ్ ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.